న్యాయం ఎక్కడుంది? చట్టము. వాని పరిటాల శ్రీరామ్ చంపినాడేమో నాకు అనుమానం ఉంది. పరిటాల శ్రీరామ్ చంపినాడేమో అని అనుమానం ఉంది. వాళ్ళ నాయన కూడా పరిటాల రవి కూడా తమ దగ్గరున్న వాళ్ళని చంపి అవతల మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యక్తి మహేష్ అనే వ్యక్తి చిన్న వయసులో అక్రమ మార్గాల ద్వారా దొడ్డిదారులో దండిగా సంపాదించనేసి ఎవరో ప్రేరేపిస్తే, మీ ప్రకాష్ రెడ్డి మీ మామ కదా, నువ్వు పోయి మాట్లాడుకో, ఆ కక్కలపల్లిలో 5 ఎకరాలు చేపించుకో, వంకపురం పోకుంది చేపించుకోపో అని ఎవరో చెప్తే మల్లిరెడ్డి మా అన్న దగ్గరికి వచ్చినాడు. మామ 5 ఎకరాలు కక్కలపల్లిలో ఉండే భూమి మాకు చేపిండి అంటే, అట్లంతా చేసే కాదు నాయన, ఇది గవర్నమెంట్, ఇది వంకపురం పోకులు అట్లా చేయడానికి ఉండదు అంటే ఏ స్థాయిలో మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ప్రేరేపించినారో, కోట్లు సంపాదించుకునే దానికి మార్గాలు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే నాడు ఏమైనా చేయొచ్చనే విధంగా వాళ్ళని ప్రేరేపించి, మా ప్రభుత్వం అటువంటి అక్రమ మార్గాలలో ఆదాయాన్ని సంపాదించుకునే దానికి విరుద్ధం కాబట్టి వారందరూ నిరాశపడితే అటువంటి వారందరినీ కూడా గ్రూపుగా తయారు చేసి పరిటాల వాళ్ళ దగ్గరికి పంపి అక్కడికి చేరిన వాళ్ళు మా మీద పోస్టులు పెట్టి మా మీద వ్యతిరేకంగా మాట్లాడి మా మీద ప్రెస్ మీట్లు పెడితే మా మధ్య ప్రత్యేకించి ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అత్యధికం, మా మధ్య చిచ్చు పెట్టి రెడ్లకు గొడవ పెట్టి వాళ్ళకి ఏదైనా నష్టం వాళ్ళే చేసి మా మీద కేసులు పెట్టేటువంటి కుటీల ప్రయత్నం. వాళ్ళకి ఏదైనా వాళ్ళని చంపో, వాళ్ళని ఏదన్నా వాళ్ళపైన దాడి చేసో, ఇటువంటి వాళ్ళందరూ కూడా గతంలో కూడా బీటీమని చెప్పినాం, వాళ్ళందరి పైన దాడి చేసి హత్య చేసి మా మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం.